ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరొక షాక్ తగలుంది. బీఆర్ఎస్ లోని మరొక ఇద్దరు కీలక నేతలు కాంగ్రెస్ గూటికి చేరనున్నారని ముమ్మరంగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఎంపీ వెంకటేష్ నేత పురాణం సతీష్, కోనేరు కోనప్ప, విఠల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. తాజాగా మాజీ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అరవిందారెడ్డి కూడా కాంగ్రెస్ ఆహ్వానం కోసం ఎదురు చూస్తున్నారట. కాంగ్రెస్ పెద్దలతో చర్చలు పూర్తయినట్లుగా తెలుస్తోంది. సోనియా సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ఆ ఇద్దరు నేతలు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. కానీ స్థానికంగా వ్యతిరేకత ఎదురవుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరొక షాక్ తగలనుంది. బీఆర్ఎస్ లోని మరొక ఇద్దరు కీలక నేతలు కాంగ్రెస్ గూటికి చేరనున్నారని ముమ్మరంగా ప్రచారం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకైతే షాకులు తాకుతున్నటువంటి పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో రోజుకో నేత అయితే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మొన్న సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కూడా కాంగ్రెస్ పార్టీకి చేరడం జరిగింది. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, అదేవిధంగా విఠల్ రెడ్డిలు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మరికొంతమంది నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీ గుడికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ రోజుకో నాయకుడు మాత్రం పార్టీ వీడడం పట్ల బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే షాక్ గురవుతున్నారు. అధిష్టానం అయితే షాక్ గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే కోవలో మాజీ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి, అదేవిధంగా మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి ఇద్దరు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ టచ్ లోకి వెళ్ళడం జరిగింది. ఇప్పటికే రేవంత్ రెడ్డితో కూడా చర్చలు జరపడం జరిగింది. వాళ్ళు కూడా రేపు మాకు కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నేత మాజీ నేత కేశవరావు ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డిని, అదేవిధంగా అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి ఇప్పటికైతే రేవంత్ రెడ్డిని కేకే ద్వారా కలవడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కూడా ఒకటేసారి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోజుకో లీడరు బీఆర్ఎస్ వదిలి రోజు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి షాక్ అవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ఇంద్రకరణ్ రెడ్డిని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నేతలు అయితే అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డిని కూడా స్థానిక ఎమ్మెల్యే ప్రేమసాగర్ అయితే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొంతమేర వీళ్ళ చేరిక కొన్ని రోజుల పాటు ఆగే అవకాశం ఉంది. ఏదేమైనా కానీ వీళ్ళు 1-2 రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఎన్నికల నామినేషన్లు, పార్లమెంట్ లోక్సభ సభ్యుల నామినేషన్ల స్టార్ట్ కావడంతో వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోజు రోజుకు బీఆర్ఎస్ పార్టీని విడుతున్నటువంటి నేతల సంఖ్య అయితే ఎక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కారు దిగినటువంటి నేతలందరూ కూడా హస్తం వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా రోజుకో నేత బీఆర్ఎస్ వదిలి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం వెళ్తున్న నేతలను ఉజ్జరించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా ఆగడానికి ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా 62 విషయానికి వచ్చినట్లయితే
మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి ఇప్పటికే అతడు బీఆర్ఎస్ వదిలినని స్పష్టం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో రేపు మాకు చేరతారని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లంచ్ చేసినటువంటి సమయం మొన్న 2 రోజుల క్రితం కలిసి లంచ్ కూడా చేస్తా అని చెప్పడం జరిగింది. అయితే 2 రోజుల తర్వాత ఆగిన తర్వాత జైన్ కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడంతో ఆగినట్టుగా చెప్తున్నారు. ప్రేమ సాగర్ కొంతమేర అయితే చేరికను అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కూడా జాతీయ స్థాయి నాయకులతో సాన్నిధ్యాలతో అతడు ముఖ్యంగా అల్లూరి ఇంద్రకరణ్ రెడ్డి అదేవిధంగా కేశవరావు ముగ్గురు కలిసి కూడా ఒకటేసారి చేరతారనే వార్తలు కనిపిస్తున్నాయి. మరికొంతమంది నేతలు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి టచ్చుకున్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి చేరతారనే వార్తలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ గానే ఒక్కొక్క నియోజకవర్గంలో దృష్టి పెట్టడం జరిగింది. ఎక్కడైతే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వీక్ ఉంటుందో, ఇక్కడ ఏ నియోజకవర్గంలో అయితే కాంగ్రెస్ గెలవలేనటువంటి స్థానాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కంపల్సరీగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.